సరస్సు ఉండిపోతుందే సొగస్సు కరిగితే సొగస్సు కరిగి ఉండేది. నీకు ఒక వీడియో చూపిస్తా. మన ఆర్యన్ అజయ్ అన్నయ్య వీడియో చూస్తావా? చూస్తే షాక్ అయిపోతావు. దీన్నే ఓసేసుకుంటావు. రోలింగ్ స్టార్ రోషిత్ బాబు అని కూడా అంటారు. అది రెడీ? ఈ కళాఖండం చూద్దామా? చూద్దాం. ప్రాణాలు దేవునికి వదిలేస్తున్నావు. వచ్చాడు రోయ్, హీరో వచ్చాడు. అన్న ఎగ్జామ్స్కి ఫస్ట్ చదువుకుంటున్నట్టున్నాడు. ఈ ఫస్ట్ ఎగ్జామ్ మీద దృష్టి పెడితే ఈ వీడియో తీసే అవసరం రాదు. హ్యాపీ న్యూ ఇయర్ అంత రాసిందే. హ్యాపీ న్యూ ఇయర్ ఏనా? కొన్ని పేజీలకు అంత కామెడీయా? అంత కామెడీ ఏమొచ్చిందిరా? సరే వెళ్దాం గాని మన ఇద్దరు ఎవడైతే ఫస్ట్ క్యాంటీన్ కి రీచ్ అవుతాడో వాడి బిల్లు ఓడిపోయినాడు పే చేయాలరా. రెడీరా? రెడీయా? రెడీ. కిలోమీటర్ అరగంట కన్నా కళ్ళు మూసుకొని ఒక్కసారి కళ్ళు మూసుకొని మీకే తెలుస్తుంది. సారీ. అందుకే అప్పుడప్పుడు చేయాలంటారు. వీడియోలు కాకుండా రన్నింగ్ కూడా చేయి, ఆయాసం రాదు. హలో ఓయ్ నిన్నే. మావా నీ ఫోటో ఏంటి? తెలీదురా. ఆ అమ్మాయి డైరీ నుంచి కింద పడింది. అమ్మాయి డైరీలో నీ ఫోటో. పోలీస్ కేసు పెడదామని పోతుంది. ఇష్టాలేంటి? తనకు బ్లాక్ అంటే ఇష్టం, కాఫీ అంటే ఇష్టం, సముద్రంలో వచ్చే అల్లంటే ఇష్టం, ప్రకృతి అంటే ఇష్టం. వీటన్నిటికంటే ఎక్కువగా నేనంటే ఇష్టం. ప్రేమ ఎంత విచిత్రమైందండి. ప్రేమ గుడ్డిది. వీడియోలలో నీ వీడియోస్ చూసి చేసినట్టుంది. కానీ నిన్ను చూడకపోయినా నీ డైరీ చదివాక, నీ వ్యక్తిత్వం తెలిసాక నీపై ప్రేమ పుట్టింది. చూసావా ఈ మ్యాజిక్? పుట్టిందా? నువ్వు రాసిన డైరీ ఎవరికి చేరాలో వాళ్ళకే చేరింది. కానీ నిన్ను గుర్తుపట్టడం ఎలా? అట్లీస్ట్ నేమ్ కూడా లేదు డైరీలో. ఒక్కని మళ్ళీ అదే సెంటర్లో పోయి గుద్ది అక్కడే దొరుకుతుంది. అక్కడెక్కడ తిరుగుతుంటదిలే. నీకు చెప్పను, నేను నీకు పెట్టుకున్న పేరేంటో తెలుసా? డైరీ అమ్మాయి. ఫన్నీగా ఉంది కదా? నేమ్ కూడా లేదు డైరీలో, ఒక్కని హ్యాండ్ రైటింగ్ తప్ప. అండ్ పెయింటింగ్ చూడు బ్యాక్గ్రౌండ్ లో పిల్లల్ని ఎత్తుకోబెట్టారు లెక్క. ఏం మావా నీ డైరీ అమ్మాయి దొరికేసిందిరా? అవునా? ఎక్కడ మావా? అదిగో మావా ఇక్కడ. పెదవి చివరకే చిరునవ్వే తిరిగొచ్చే. వీడికెట్లా తెలుసు ఆ అమ్మాయి అని? వెంటనే వెళ్ళి డైరీ విషయం తనకు చెప్పేస్తాను. లైన్ వేసినట్టు తను నేను ఎంత ప్రేమిస్తుందో మనకు తెలుసు కదా. ప్రపోజ్ చేసే ఛాన్స్ కూడా తనకే ఇవ్వు. అంతవరకు నువ్వు ఓపెన్ అవ్వకుండా తనతో ట్రావెల్ చేస్తూ ఈ లవ్ ఫీల్డ్ ఎంజాయ్ చేయమావా. పెద్ద మహేష్ బాబు మరి. అమ్మాయిలు వచ్చి లేదా వాలిపోతారు, ప్రపోజల్ చేస్తుంటారు. యాక్సెప్ట్ చేసినా కూడా ఇవే చేస్తుండ్రు, తుర్రమంటది. కాఫీ సీనియర్స్ ఆఫర్ చేస్తే రాకుండా ఉంటామా? కానీ ఇప్పుడు కాదు, ఆఫ్టర్ కాలేజ్. కాఫీకి రమ్మంటే దేనికి అనుకుంటుందో. కాఫీకి ఇంకనే పబ్కి రమ్మని ఆ ఘటన కూడా ఉంది. నేను మిమ్మల్ని ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను. ఆ విషయం చెప్పాలంటే భయంగా ఉంది, అందుకే ఇన్ని రోజులు చెప్పలేకపోయాను. ఇప్పటికీ చెప్పలేకపోతే మనకి సగం మిసం ఎందుకుందర్లే. ఈ రోజు ధైర్యం తెచ్చుకొని చెప్తున్నా. పర్సనల్స్ అది కాదు, ఇదాక వచ్చింది మధ్యలో గ్యాప్ ఎందుకుంది అంటే నాకు. ఐఎమ్ సారీ మేఘ్నా, నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఇలా ఏముందంటే అంతమంది వచ్చి లవ్ చేస్తారు, అంతమంది పడిపోతున్నారు వీడియోలకే. ప్రేమ గుడ్డిది అంటారు మరి. హాయ్ సీనియర్,
ఏంటి సీనియర్ ఎప్పుడు చూసినా పబ్ లో బాడీ గార్డ్ లో బ్లాక్ కలరే వేసుకుంటారు? కరెక్ట్ చెప్పింది. కరెక్ట్ చెప్పింది. హాయ్ సీనియర్, ఈ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? ప్లానింగ్స్ అయితే ఏం లేవు కానీ వీకెండ్ లో బీచ్ స్పాట్ చాలా బాగుంటది. వీకెండ్ లో బీచ్ ఏంటి సీనియర్, పబ్కి వెళ్దాం, బాగా చిల్లవచ్చు. అన్నానా? అన్నా కదా నేను. సీనియర్ సీనియర్ ఏమైంది మావా? హర్షకి బీచ్ అంటే చాలా ఇష్టం మావా, కానీ పబ్కి వెళ్దాం అంటుంది. ఎందుకురా అడిగింది తీసుకపో. నిజంగానే నువ్వు నన్ను ప్రేమించావా? హలో సీనియర్, నేను మిమ్మల్ని ప్రేమించడం ఏంటి? అసలు నీ మొఖానికి ఎవడన్నా ప్రేమిస్తాడా? మొఖానికి ఎవడన్నా లవ్ చేస్తాడా? నా లైఫ్ లో ఇప్పటికొచ్చి నేను డైరీ రాసిందే లేదు, అలాంటిది నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీ గురించి ఎవడు రాస్తాడు? రాసినా అసలు అది చూసి నువ్వు నన్ను ప్రేమించావా? అసలు సెన్స్ ఉందా? ఉందరా అసలు పూగా నీకు బుర్రుందా? లేదు కాబట్టి ఎంబడి పడుతుంది. లేదు కాబట్టి అని నమ్మిండు. అడిగి పోతాడు ఫ్యూచర్ లో. మీతో కొంచెం మాట్లాడాలి. ఈ డైరీ మీకెలా వచ్చింది? అసలు వీరల డైరీ చూసినే తప్పు. తెరిచి చూసిండు. లోపలే వాళ్ళు ఇట్లా అంటున్నారు. ఈ డైరీ ఇది నా ఫ్రెండ్ మేఘ్నాది. ట్విస్ట్. ఫ్లాష్ బ్యాక్ 400 ఏళ్ల కిందట 5 రోజులు జరిగే భీమిలి జాతరలో ప్రజలందరూ పండుగ చేసుకుంటున్నారు. కానీ నిజమైన పండుగ అంటే ఎదుటి మనిషి కళ్ళల్లో ఆనందం చూడటమేనని ఆ రోజే నాకు తెలిసేలా చేశాడు ఈ స్వార్థమైన ప్రపంచంలో ఒక నిస్వార్థమైన మనిషి. అయిపోయింది. ఒక బిర్యానీ ప్యాకెట్ ఇయ్యంగానే పడిపోయింది. ఆ అబ్బాయి వేస్ట్ గాడు వాని చూడకు. వెళ్ళిపో. అర్జునే మన సీనియర్, ఏమైంది? అది ఇది కాదు గాని పేరు చెప్పు. మన సీనియర్ అర్జున్. అర్జున, ఈ డైరీ విషయం తనకు తెలుసా? టైం వచ్చినప్పుడు చెప్తా. ముందే కక్కుర్తాడు. చెప్తూ కుట్టడా. సరే అయితే ఆ టైం కోసం నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటా. ఆల్ ది బెస్ట్. మేఘ్నా, నీకో సర్ప్రైజ్. ఏంటి అది? మరి నాకేమిస్తావు? నీకేం అజయ్ కావాలి? గాని తీసుకో. అజయ్ తీసుకో. సరే గాని ముందు సర్ప్రైజ్ ఏంటో చెప్పు. ఫోటోకే. ఇది ఫోన్లు లేవా? ఫోన్ తో తీసుకో. పాస్పోర్ట్ సైజ్ ఫోటోనా మరి? మెల్లగా ఎత్తుకొచ్చినట్టు. అదంతా నీకెందుకు? నువ్వైతే అది హాల్ టికెట్ మీద నుంచి తీసుకొచ్చినట్టుంది. హ్యాపీనేగా. ఫోటోకేనా? ఇంకా ఫోన్ నెంబర్ చేస్తే దాన్ని ఏం చేస్తుందో. నాకేం కావాలన్నా ఇస్తానన్నా. బార్బిక్యూ నేషన్ తీసుకో. పెద్ద పార్టీ ఇస్తుంది. దరిద్రంగా నీ ఫుట్ ఏంటి? అంటే ఊహించిన ట్విస్ట్ పెడతాడు ఇప్పుడు మనం. నేనే దూరం చేసుకున్నాను. ఇందులో మీ తప్పేం లేదు. ఆమె నేను లవ్ చేసి తప్పు చేసింది. మావా కాఫీ. అటు సర్వెంటా? లేదు ఫ్రెండ్. సర్వెంట్ లాగా యూజ్ చేసుకుని అన్నిటిలాగా యూజ్ చేసుకుంటాడు. ఆడు మధ్యలో గాయం చేసాడు. ఇద్దరికే తెలుసు మావా. ఒకరు శ్రావణి, మళ్ళీ ఎందుకు చెప్తా? ఇంకొకరు నువ్వు. ఏమైంది? మావా ఆ గ్రీన్ కలర్ డ్రెస్ మీ చెల్లే కదా? అవును మామా. ఏ పక్కనే వైట్ కలర్ డ్రెస్ చెల్లెలు ఫ్రెండ్ మామా, మేఘనా. కడిందా కన్ను ఇంకా తీసుకురాలేదు. ఎందుకు ఫ్రెండ్ అనుకున్నా. ఏంటని వెతుకుతున్నారు? హీరోయిన్స్ ఏమైనా పడిపోయా? చెప్పు కొడదామని. నిన్న నా డైరీ ఇక్కడే మిస్ అయిందండి, కనిపించట్లేదు. తెలీదురా, ఆ అమ్మాయి డైరీ నుంచి కింద పడింది. దాని
దానికే అంత వరి అవుతున్నారు. అసలు అందులో ఏముందని? ఒక దరిద్రం. చెప్పలేని దరిద్రం అది. అది దరిద్రాన్ని మేము చూస్తున్నాం. ఇందులో మీ తప్పేం లేదు. ఏం సోదరా ఇది. ఇదంతా నాకు తెలుసు కూడా. నువ్వు ఆ విషం డైరెక్టర్ కలిపి ఇదేనా? కాఫీ తాగు. విషమా? విషయం కలిపి అని తెలిసి కూడా తాగుతున్నావా? మేఘన కోసం చంపేంత ప్రేమ నీదైతే చంపేంత ప్రేమ నాది. మర్చిపోయింది దరిద్రం పోయింది. గానా? ఎందుకు కలిపిండు, ఎందుకు ఏడుస్తుండు? ఎక్కడున్నారా? ట్రైనింగ్ టైం అయిపోతుంది. వస్తున్నా అన్నయ్య. ఫాస్ట్ గా రా. పోయాడు కదా. స్టోరీ బ్యాక్గ్రౌండ్. ఇది డైరెక్ట్. అరే అర్జున్ రేమా ఎక్కడికి చెప్పు వెళ్ళిపోతున్నావురా? చెప్పు నువ్వు కొడతా. మేఘన కలుస్తారని నమ్మకం నాకు ఉంది మావా. నా మాట విని ఎక్కడికి వెళ్ళొద్దురా. అనేవాడు మేఘనని ఎంత ప్రేమిస్తున్నావు నాకు ఒక్కడికే తెలుసన్యా. నువ్వైనా ఒక్కసారి వాడి గురించి ఆలోచించన్యా. వాడి గురించి ఆలోచించాను కాబట్టి నిర్ణయం తీసుకున్నాను. వాడు నీకు ఫ్రెండ్ అయితే నాకు తమ్ముడు రా. నువ్వు వాడి ప్రేమ గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు. నేను వాడి జీవితం గురించి ఆలోచిస్తున్నాను. ఈ జ్ఞాపకాల నుండి దూరం. ఈడు చేసింది తెలిస్తే ఏం తెలుతావు. చాలా వాడిండు. కోకిరలో కూడా ఇన్ని టెస్టులు చూడలేడు నేను. ట్రైన్లో ఆమె ఉన్నది అనుకో సాపదాకా 4 కిలో మళ్ళా కొడతారు. ఎవరో తెలియదు కానీ నన్ను ఎంతగా లవ్ చేసేవారు. నన్ను చూడగానే నీలో ప్రేమ పుట్టిందన్న. కానీ నిన్ను చూడకపోయినా నీ డైరీ చదివాక, నీ వ్యక్తిత్వం తెలిసాక నీపై ప్రేమ పుట్టింది. నువ్వు రాసిన డైరీ ఎవరికి చేరాలో వాళ్ళకే చేరింది. డియర్ డైరీ అమ్మాయి, నేను హర్ష. హలో మేడం, అది నా డైరీ. నాదిరా లబ్బే నువ్వు తీసుకొని మళ్ళీ నాదట్టు. అదే అమ్మాయి ఫీలింగ్. మేఘన, ఓ బతికే ఉందరా. నేను చేయండి వాడు దక్కకపోతే ఏం చేసుకుంటున్నాను. నేను భయపడ్డా కదా. ఈడు దక్కకపోతే నాకేం లేదు అంటున్నది. అదే మేఘన, మీ అమ్మ అంటే నీకు అంత ఇష్టం? డైరీలో అమ్మ అని రాసుకున్నావు. అవును, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. నువ్వంటే అమ్మ అంత ఇష్టం. అయినా అమ్మనే పదంలోనే మన ఏం చేసిండని అంతగానో ఇష్టం. ఉన్నాంగా. అవునా? అదే బిర్యానీ ప్యాకెట్ ఫస్ట్ పంచాడు కదా, దాన్ని కూడా రోజు ఇస్తాడని అది ఆశ. అమ్మా ఇది కాదు అది, అది చూడు. లాస్ట్ వరకు చూస్తామరా. వింది ఇంకొక షార్ట్ ఫిలిం ఉంది, అది ప్రేమ జంట కోసం వీడు అమరవీరుడు అవుతాడు. ఇంకో కళాఖండం అది. షార్ట్ ఫిలిం చూసాక యముడు డైరెక్ట్ కాల్ చేసి అయిపోయింది నీ టైము వచ్చేసే అన్నాడు. వెళ్తున్నాం మరి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.